జగన్ మానసిక పరిస్థితిపై తనకు అనుమానం ఉందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఎవరో ఇస్తే వచ్చేది కాదని అన్నారు. గత 5 ఏళ్లలో ఇష్టారీతిన రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటామన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చి ఉంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 22 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు. అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగబలేదు, ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగైనా ఉంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన యాదాద్రి భువనగిరి